ఈ నెల 26న జిల్లా స్థాయి జయహో బీసీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ తెలిపారు. త్వరలోనే నారా లోకేష్ నంద్యాలలో శంఖారావం నిర్వహిస్తారని చెప్పారు. రా కదలిరా శంఖారావం సభలతో వైసీపీలో భయం మొదలైందన్నారు. జిల్లా టీడీపీలో ఎలాంటి అయోమయం లేదని, నంద్యాల బరిలో మాజీ మంత్రి ఫరూక్ ఉంటారని చంద్రబాబు స్పష్టం చేశారని అన్నారు. మైనారిటీ వ్యక్తికి టికెట్ వస్తే శిల్పా కుటుంబం ఓర్చుకోలేకపోతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ విజయం ఖాయమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నారా లోకేష్ బాబు గారు శంఖారావం అనే పేరుతోని ఈరోజు మరోసారి ప్రజల ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో శ్రీకాకుళము, విజయనగరము అక్కడ జిల్లాలలో తిరుగుతున్నాడు. త్వరలోనే ఒక 15-20 రోజులలో మన నంద్యాల జిల్లాకు కూడా రాబోతున్నాడు. ముఖ్యంగా ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేసినారో అప్పుడునే వైసీపీలో వణుకు స్టార్ట్ అయింది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాల గురించి ప్రజలకు ప్రతి అడుగుకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజలకు తెలియపరచుకుంటూ దాదాపుగా 3200 కిలోమీటర్లు ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు శంఖారావం అని స్టార్ట్ చేసే లోపల పరదాల చాటున ఉండే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు విచిత్రంగా ప్రజల ముందుకు వస్తున్నాడు. ఒక భయం అనేది పుట్టుకుపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీలో శంఖారావం పేరు. ఈరోజు ఎన్నో సమస్యల్లో రాష్ట్రం ఉంటే ఆ సమస్యలన్నీ ప్రభుత్వం గాలికి వదిలేసి ఎంతసేపు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్ల మీద కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టుకుంటూ రాష్ట్రంలో ఉన్న వనరులను వాళ్ళ ఆదాయ వనరులుగా మార్చుకొని. అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున్నే మేము చాయ్ పే చర్చ ప్రోగ్రాం చేసినప్పుడు నాకు ఆల్రెడీ వాట్సాప్లో అందరు మెసేజ్ పంపించారు, ఏంది ఇది సాక్షిలో ఇట్లా వచ్చిందని. నేను ఒకటే అన్నాను, ప్రజలు ఇంకా ఎవరు సాక్షిని నమ్మరు. ఇంకా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లన్నా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మా గురించి ఫేక్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. మేము ఎట్లన్నా దానికి రివర్స్ కొడుతూనే ఉన్నాము. ఈ అబద్ధాలు ప్రచారం, అబద్ధాలు ఇది అని. ఇంకా వాళ్ళకి అర్థం కాకుండా లాస్ట్కి సాక్షి పేపర్లో వచ్చింది. అంటే ఇది ఎవరన్నా చెవులో వచ్చి చెప్పారా సాక్షి పేపర్ వాళ్ళకి, నాన్న ఏమంటే ఇట్లా అని? ఇవన్నీ అబద్ధాలు ప్రచారం మానుకోండి. ఎందుకంటే డైలీ మేము తిరుగుతున్నాము, మేము ప్రజల్లో వెళ్తున్నాము. ప్రజల్లో ఎంత చేంజ్ ఉందో మాకు తెలుసు. ఎందుకంటే మీరు ఎంతన్నా రాసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, ఖచ్చితంగా మొత్తం వారికి కూడా సమానం చూసాం. ఆ రోజు అడిగినారు కాబట్టి మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆటో నగరికి ఇచ్చారు. ఆటో నగర్ స్థలాలు మీరు తీసుకుంటారు వాళ్ళ దగ్గర బెదిరించి. ఒక 5 ఇచ్చులు ఇప్పించామని మార్కెట్ యార్డ్ నేను కట్టించారు. నువ్వు షాపులు పెట్టుకున్నావు, 2000 ఇస్తున్నావు. ఎవరు కట్టించారు మార్కెట్ యార్డ్? బోర్డు చూపు. నేను శంకుస్థాపన చేశా. నేను చేసింది ఏం చేసినా ఒక పని చేయాలి కదా, అది చేయకుండా అది చెప్పకూడదు అని